హనుమంతుడు రాసిన రామాయణాన్ని తానే సముద్రంలో పడేశాడని మీకు తెలుసా? రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత తనివి తీరా రామ కథని రాయాలనుకున్న హనుమంతుడు ఒక పర్వతంపై కూర్చొని తన గోళ్లతో రాళ్లపై రామాయణాన్ని రాశాడు. వాల్మీకి మహర్షి హనుమంతుడితో, హనుమ, నీవు రాసిన రామాయణాన్ని చూపించు అని అడుగుతారు. అప్పుడు హనుమంతుడు వాల్మీకి మహర్షిని ఆ పర్వతం దగ్గరికి తీసుకువెళ్లాడు. అక్కడ హనుమంతుడు రాసిన రామాయణాన్ని చదువుతూ వాల్మీకి మహర్షి ఆనందముతో కంటతడి పెడతారు. హనుమంతుడు రాసిన రామాయణం అద్భుతంగా ఉందని, తాను రాసిన రామాయణాన్ని ఇకపై ఎవరూ పట్టించుకోరని వాల్మీకి మహర్షి బాధపడతారు. అది గమనించిన హనుమంతుడు, సాటి రామభక్తుడు రాసిన రామకథ ప్రాచుర్యంలోకి రాకపోతే ఎలా అని అనుకోని హనుమంతుడు రామాయణం రాసిన రాళ్ళన్నిటినీ పర్వతం నుంచి పెకిలించి సముద్రంలోకి కలిపేస్తాడు. వాల్మీకి మహర్షి తాను మరోసారి జన్మించి ఆ జన్మలో హనుమంతుడి రామభక్తిని కీర్తిస్తానని హనుమంతుడికి మాట ఇచ్చాడు. అందుకే రామచరిత, హనుమాన్ చాలీసా రాసిన తులసీదాస్ ని వాల్మీకి యొక్క మరో జన్మ అని అంటుంటారు.